అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, మీకోసం నేను స్వీట్ కార్న్, అరికలు, ఎగ్స్, గోకరకాయ టమాటా కర్రీ తీసుకొచ్చాను. స్వీట్ కార్న్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎక్కువగా స్వీట్స్లో ఉపయోగిస్తూ ఉంటారు వీటిని. కాబట్టి వీటిని తక్కువ మితంగా తీసుకోవాలి, ఎందుకంటే గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మామూలు వాళ్ళు ఎట్లా తిన్నా ఏం కాదు. షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది తక్కువగా తీసుకుంటే, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా తక్కువగా తీసుకోవాలి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని బాగా మెరుగుపరుస్తుంది, మన మెదడుని మన గుండెను బలోపేతం చేస్తుంది, అంటే మంచిగా పనితీరుని పెంచుతుంది. అట్లాగే అరికలలో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిదండి అరికల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. అట్లాగే ఐరన్, పొటాషియం లాంటి ఎక్కువ ఖనిజాలు కలిగినటువంటిది ఈ అరికల్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, డైజెస్టివ్ సిస్టాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది, మన గుండె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అట్లాగే దీంట్లో ఉన్నటువంటి ఇనుము మన స్లోగా HP% పెంచుతుందండి, అంత మంచిదండి. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. డయాబెటీస్ వాళ్ళు కూడా తప్పనిసరిగా తినండి. దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి స్లోగా మన బాడీకి అందిస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి, మనం బరువు తగ్గుతాము. చాలా ఆరోగ్యంగా చాలా మంచిది, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ అరికలు రోజుకి 2 సార్లు తిన్నా 3 సార్లు తిన్నా నష్టం లేదండి, అంత మంచిదండి. ఈ అరికల వల్ల వెయిట్ లాస్ అవుతాము, మనకు గ్లూకోజ్ తక్కువ అవుతుంది, మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది. అంటే పొట్టు ఎక్కువగా ఉంటుంది కనుక హై ఫైబర్ ఉంటుంది దీంట్లో, కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగింది. రోజు 2 గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఈ వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి. వైట్ ఎగ్లో లోపల ఉన్నటువంటి ఎల్లో ఎగ్లో చాలా రకాలైన విటమిన్స్ కలిగినాయి. ఈ వైట్ ఎగ్ ఎవరైతే డాక్టర్ గారు ఎల్లో ఎగ్ తినొద్దు అంటారో వాళ్ళు రోజు 2 గుడ్లు ఉడకబెట్టుకొని ఎల్లో ఎగ్ తీసేసి తినండి, మనకు సరిపోని ప్రోటీన్ లభిస్తుంది మన శరీరానికి. అట్లాగే ఎల్లో ఎగ్లో అన్ని రకాల పోషక విలువలు కలిగిందంటే బి కాంప్లెక్స్, B1, B2, B6, B12 ఉంటాయండి. నయాసిన్, బెరిబెరి, పెల్లగ్రా అనేటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఎల్లో ఎగ్. అట్లాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి, B12 ఉంటుంది కాబట్టి. అట్లాగే దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి, అంత మంచిదండి. ఈ కొలెస్ట్రాల్ మనం తింటే చాలా మంచిది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది గుడ్డు. తర్వాత గోకరకాయ కర్రీలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. గోకరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, హై ఫైబర్ కాబట్టి మన మలబద్ధకాన్ని నిరోధించి మనల్ని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీంట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయండి, పోషకులు ఉన్నట్టు ఖనిజాలు, విటమిన్లు చాలా అధికంగా ఉన్నాయి. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఈ గోకరకాయలో మనకి ఎక్కడైనా కట్ అయినా, పుండ్లైనా, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గోకరకాయ కర్రీ తీసుకోండి. ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళు కూడా రోజు గోకరకాయ కర్రీ తినండి, చాలా బాగుంటుందండి. దీంట్లో టమాటా వేసామండి. టమాటాలో కూడా విటమిన్లు, పోషక విలువలు, చాలా ఖనిజాలు కలిగినటువంటి. టమాటాలో లైకోపీనియా ఉంటుందండి, కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. రోజు 4 టమాటాలు ఉడకబెట్టుకొని తినండి, లేదంటే కర్రీలు వేసుకొని తినండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటాము. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటాం. పొటాషియం కూడా టమాటాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. దీంట్లో ఇనుము కూడా చాలా అధికంగా ఉంటుందండి, రక్తహీనతను తగ్గించి మనకి HP% పెంచి చాలా ఆరోగ్యంగా ఉంటాం. టోటల్గా చూస్తే అరికలు అయితే చాలా మంచిదండి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. అంటే స్థూలకాయం, ఒబేసిటీ, ఎవరైతే లావుగా ఉంటారో వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా జరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపరుస్తుంది, అంత మంచిదండి. అరికల్లో చూడండి ఎక్కువ పొట్టు ఉంటుందండి అరికల్లో, పైన అన్పాలిష్డ్ అనమాట, ఓన్లీ పైన పొరను మాత్రం తొలగిస్తారండి, మిగతాదంతా పొట్టు ఉంటుంది. ఇవి కూడా హై ఫైబర్ కలిగిందే, గోకరకాయ కూడా హై ఫైబర్ కలిగింది. హై ఫైబర్ ఉన్న కూరగాయలు తీసుకోవటం వల్ల మన పేగులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. పేగులకు సంబంధించిన అంటే ఇంటెస్టిన్కి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. టోటల్గా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, పోషక విలువలలో మనం మరింత ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.